పాకిస్తాన్ నౌకాదళానికి ప్రధాన స్థావరం కరాచీ ఓడరేవు. అంతేకాదు అది పాక్ నౌకా వాణిజ్యానికి కేంద్ర బిందువు కూడా. అందుకే భారత్ కరాచీ ఓడరేవును లక్ష్యంగా చేసుకుంది. వెస్ట్రన్ నేవల్ కమాండ్ కింద స్ట్రైక్ గ్రూప్ను ఏర్పాటు చేసింది. అందులో 3 విద్యుత్ శ్రేణి మిజైల్ నౌకలున్నాయి. అవి ఐఎన్ఎస్ నిపట్, ఐఎన్ఎస్ నిర్ఘాత్, ఐఎన్ఎస్ వీర్. ప్రతి నావలోనూ 4 సోవియట్ తయారీ NSN-2B6 సర్వేస్ టు సర్వే మిజైల్స్ ఉన్నాయి. వీటితో పాటు 2 ఆర్నాలా శ్రేణి జలాంతర్గామి విధ్వంసకర యుద్ధ నౌకలు, ఐఎన్ఎస్ కిల్గాన్, ఐఎన్ఎస్ కచాల్, ఫీడ్ ట్యాంకర్ ఐఎన్ఎస్ పోషక్ కూడా స్ట్రైక్ గ్రూప్లో ఉన్నాయి. నిర్ణీత వ్యూహం ప్రకారం 1971 డిసెంబర్ 4న ఈ స్ట్రైక్ గ్రూప్ కరాచీ తీరానికి దక్షిణంగా 460 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది. పాకిస్తానీ వైమానిక దళాల నిఘా రేంజ్కు ఆవల ఉండే ప్రదేశం అది. పాకిస్తానీ వైమానిక దళానికి రాత్రిపూట దాడులు చేసే సామర్థ్యం లేకపోవడంతో చీకటి పడ్డాక మొదలుపెట్టి తెల్లవారేలోపు దాడి చేయాలి అనే ప్రణాళిక ప్రకారం పగలంతా అక్కడే మకాం వేసింది.